కోపాన్ని నిగ్రహించుకోవడం చేత కాకపోతే మనిషి కోపానికి వశుడైపోతే దాని వలన ఎంతటి అనర్థమైనా సంభవిస్తుంది. అందుకే నీతి శాస్త్రం కోపం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటుంది, మనం ఏ స్థాయిలో ఉన్నామో అన్నదాన్ని నిరూపించుకోవడానికి, మనం సాధనలో ఏ స్థాయిలో ఉన్నామో అన్నదాన్ని పరిశీలించడానికి, మన కోపం ఎంతసేపు మనని ఆవహించి ఉంటుంది అన్నదాన్ని పరిశీలించుకోవడం కూడా ఒక రకమైనటువంటి పరికరం. దాని ద్వారా మనం ఏ స్థాయిలో ఉన్నామో అన్నది తెలుసుకోవచ్చు. అందుకే ఉత్తమే క్షణకోపస్య మధ్యమేద్ ఘటికాద్వయం అధమే స్యాదహోరాత్రం పాపిష్ఠే మరణాంతక అంటుంది. ఉత్తముడైనటువంటి వాడికి కోపం ఒక్క క్షణకాలమే ఉంటుంది. వెంటనే తనని తాను పరిశీలించుకుని ఆ కోపాన్ని విడిచిపెట్టేస్తాడు. ఉత్తమే క్షణకోపస్య మధ్యమేద్ ఘటికాద్వయం, మధ్యమునకు 2 గడియల పాటు కోపం ఉంటుంది. మధ్యమేద్ ఘటికాద్వయం అధమే స్యాదహోరాత్రం, అధముడి యొక్క కోపం ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది. అధమే స్యాదహోరాత్రం పాపిష్ఠే మరణాంతక, చాలా పాపభూయిష్టమైనటువంటి జీవనం ఉన్నవాడు అని గుర్తు ఏమిటంటే, ఒకసారి మనసులోకి కోపం ప్రవేశిస్తే దాన్ని విడిచిపెట్టడం చేత కాక ఆఖరి ఊపిరి వరకు ఆ కోపాన్ని అలాగే పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. అలా కోపాన్ని మనసులో పెట్టుకుని జీవితాంతం ఆ కోపంతో రగిలిపోయేవాడు ఎవరుంటాడో వాడి వల్ల అవతల వాడికి వచ్చినటువంటి అప్రయోజనం ఏమిటో నేను చెప్పలేను. కానీ అలా కోపాన్ని మనసులో పెట్టుకున్న కారణం చేత అవతల వ్యక్తి ఎవరు అలా కోపాన్ని మనసులో పెట్టుకున్నాడో వాడు పాపిష్ఠగా నిర్ణయింపబడతాడు. అందుకే కోపాన్ని ఎంత జాగ్రత్తగా పరిశీలనం చేసుకోవాలో అంత జాగ్రత్తగా పరిశీలనం చేసుకోవాలి.